ఆత్మబంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం, సుస్వాగతం మాస్టర్స్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారాలు. 108 డేస్ రామ్తా ప్రోగ్రామ్స్ లాస్ట్ 36 డేస్ నుండి జరుగుతుంది మాస్టర్స్. ఈ రోజు డే 37 లో మనతో పాటు అల్లా బక్షు సార్, శ్రీదేవి మ్యామ్, అనసూయ మ్యామ్ ఉన్నారు. చాప్టర్ 7 సృష్టి పరిణామ క్రమాలు అనే టాపిక్ మీద ఈరోజు క్లాస్ జరగబోతుంది. ఈ రోజు క్లాస్ గురించి మనకి ఇంకా డీటెయిల్ గా వివరించడానికి అల్లా బక్షు సార్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓవర్ టు యు సార్. ఓకే కోయల్, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. ముందుగా ధ్యానాన్ని నేర్పించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమరత్వ జ్ఞానాన్ని అందించినటువంటి రామ్తా మాస్టర్ గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. వెల్కమ్ మాస్టర్స్ అందరికీ, ఆత్మ జ్ఞాన ముముక్షువులందరికీ రామ్తా విజ్ఞానంలోనికి స్వాగతం, సుస్వాగతం. మనం సృష్టి పరిణామ క్రమాలు అనేటువంటి చాప్టర్ ని అనసూయ మేడం గారి ద్వారా తెలుసుకుంటున్నాము. ఆ తర్వాత మనం ఫోకస్ మెడిటేషన్ చేస్తున్నాం మాస్టర్స్. మీకు ఒక సమాచారం ఏంటంటే, రేపు ఆదివారం కదా, రేపటి నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం వరకు అంటే 8 రోజుల పాటుగా మనం ఇంకొక రామ్తా పుస్తకాన్ని తీసుకుని వస్తున్నాం మాస్టర్స్. ద మైండ్ గ్లాడియేటర్స్ ఆఫ్ ద ఫ్యూచర్, అంటే పోరాట యోధుడు అంటాం మనం. అంటే మన యొక్క పాస్ట్ ని, ఆ గతాన్ని అధిగమించి భవిష్యత్తుని సృష్టించే వాడిని పోరాట యోధుడు అంటారు. మనకి వరంగల్ నుంచి శేషుభారతి మేడం గారు, మీకు తెలిసే ఉంటుంది, లవ్ ఇంటూ యువర్ సెల్ఫ్ అనే పుస్తకాన్ని ఎంతో ప్రేమగా చెప్పారు మనకి. అదే శేషుభారతి మేడం గారు ఇప్పుడు రామ్తా విజ్డమ్ వర్క్ షాప్ రేపటి నుంచి వచ్చే ఆదివారం వరకు రోజు 1 అవర్ మాస్టర్, 3 గంటల నుంచి 4 గంటల వరకు 8 రోజుల పాటు ఉంటుంది. మనం రేపు మార్నింగ్ ఫ్లైయర్ కూడా మనం పెడతాము. అయితే ఈ పీడిఎఫ్ ఒకటి నా దగ్గర అందుబాటులో లేదు. నేను దీన్ని సేకరించి మీకు రేపటి వరకు నేను పంపే ఏర్పాటు చేస్తాను నేను. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఈ 3 to 4 సెషన్ కి హాజరై, నిజంగా మాస్టర్, ఈ బుక్ రీసెంట్ బుక్ అమెరికా నుంచి మొన్నే తెప్పించుకున్నారు శేషుభారతి మేడం గారు. దీంట్లో ఎంత అద్భుతంగా ఉంటుందంటే అండి, దాని కింద బుక్ మీదే ఉంటుంది, ద అన్యూజువల్ స్టోరీ ఆఫ్ హౌ టు మాస్టరింగ్ ద టైం. మీరు కాలాన్ని ఎలా అదుపులోకి చేయగలగాలి, ఆ కాలం పైన ఎలా మీరు పట్టు సంపాదించుకోవాలి, అండ్ యు కాంకర్ వన్స్ సెల్ఫ్ అండ్ రీచ్ ఇమ్మోర్టాలిటీ. అమరత్వం వైపు మీరు చేసే ప్రయాణంలో భాగంగానే మీరు కాలాన్ని కూడా ఒక భ్రమ అని చెప్పుకుంటాం కదా, ఆ భ్రమ అయిన కాలాన్ని ఎలా అధిగమించగలగాలో మనం దీంట్లో చూస్తాము. అలాగే యు కాంకర్ యువర్ సెల్ఫ్, మనం అదే చెప్పుకుంటాం కదా, ఒకటి ఆ ఖడ్గాన్ని ఉంచి కాంకర్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు జయించుకో అని చెప్తుంది బెల్షనాయ్ రామ్తాని. ఆ కాంకర్ యువర్ సెల్ఫ్ ఎలా అవుతుంది, అలాగే కాలాన్ని ఎలా అధిగమిస్తామనేది రేపటి నుంచి శేషుభారతి మేడం గారు మనకి వరుసగా 8 డేస్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు మాస్టర్స్. కాబట్టి డోంట్ మిస్ ఇట్. అలాగే మనం ఈ రోజు అనసూయ మేడం గారి ద్వారా సృష్టి పరిణామ క్రమాలకు సంబంధించినటువంటి రామ్తా జ్ఞానాన్ని కూడా మనం తెలుసుకుంటాము. అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్ ఈ టాపిక్. సృష్టి పరిణామ క్రమాల్లో అసలు మనం కాంతిపుంజం లాగా మనం ఎలా ఆవిర్భవించాము, అక్కడి నుంచి మనకి ఆత్మ ఎలా మనం సృష్టించుకున్నాము, శరీరం ఎలా వచ్చింది, అసలు ఈ సమస్త సృష్టి ఎలా ఏర్పడింది అనేది మనకి రామ్తా దీంట్లో ఎంతో శాస్త్రీయంగా వివరిస్తారు ఈ టాపిక్ లో. కాబట్టి అందరూ శ్రద్ధగా వింటారని ఆశిస్తున్నాను. ఓకే మేడం, ఓవర్ టు అనసూయ మేడం. థ్యాంక్ యూ సార్. అనసూయ మేడం గారు, ఓకే మేడం, స్టార్ట్ చేయండి. ఓకే మాస్టర్స్, ముందుగా మనందరి గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, పత్రి మేడం గారికి అందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అల్లా బక్ష్ సార్ గారికి, రామ్తా శ్రీదేవి మేడం గారికి, రంజిత్ సార్ గారికి, లైట్ వర్కర్స్ టీమ్ కి, దుట్టూరు శ్రీదేవి మేడం గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఈ సెషన్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్క మాస్టర్ కి నా కృతజ్ఞతలు మాస్టర్స్. మనము సృష్టి పరిణామ క్రమాలు, ఈరోజు నేను 2వ రోజు అండి చెప్పాను. ఏం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. మీ పవిత్ర గ్రంథం ఇలా అంటుంది, ప్రారంభంలో వాక్యం ఉండేది, అన్నీ అందులోనే ఉండేవి. ఎంత అస్తవ్యస్తమో, ఆలోచనే ఉండకపోతే వాక్యం ఎక్కడుంటుంది? ఆలోచనే సర్వస్వానికి మూలము, సర్వస్వ సృష్టికర్త అయి ఉంది.
గ్రంథం ఏదో మనకందరికి తెలుసండి. అందులో వాక్యం ఉండేది. అందులో ఎంత అస్తవ్యస్తమో ఆలోచనే ఉండకపోతే సృష్టి ఎక్కడ? సర్వస్వానికి మూలం సృష్టికర్త అయి ఉండేది అని చెప్తున్నారు. ఆరంభంలో సృష్టిలో ఆదిలో అంటారు మీరు, అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉండేది. ఆరంభంలో అనంత విస్తృతమైన ఆలోచన మాత్రమే ఉండేది. ఆ అనంత ఆలోచన విస్తృతత్వాన్నే నేను దేవుడు అని, తండ్రి అని అంటున్నాను. దేవుడు అని మీరు అనుకుంటున్న మాటను చక్కగా అర్థం చేసుకోగలిగితే సర్వస్వానికి మూలాధారమైన ఉన్న ఆలోచనే అది అని గ్రహించగలుగుతారు. ఇప్పుడు ఉంటున్నదంతా, ఒకప్పుడు ఉండి ఉన్నదంతా, ఇకపై రాబోయేవన్నీ ఆలోచనలోంచే ప్రభవిస్తున్నాయి. భగవత్ మానసపు మహాప్రజ్ఞ అది. అన్ని కూడా ఆలోచనలోంచే వస్తున్నాయి అని చెప్తున్నారు. కాబట్టి సృష్టి ఆదిలో అనంతంగా ఆవరించి ఉన్న ఆలోచన మాత్రమే ఉండేది. దైవం ఆ ఆలోచనగానే ఏ రూపమూ లేకుండా ఉండిపోయి ఉండేవాడు. తనను గురించిన ధ్యానాన్ని చేసి ఉండకపోతే దైవం తన ధ్యానాన్ని తన మీదే, ఆలోచన మాత్రంగా ఉన్న తన మీదే చేశాడు. ఆలోచనను మరింతగా పెంచి తనకు సర్వ స్వరూపాన్ని కల్పించుకున్నాడు. ఏ ఆలోచనను సాగనిచ్చినా అది మరింతగా ఎదుగుతూ విస్తరిస్తూ ఉంటుంది. ఆలోచన ఎంత పొడిగించినా అది ఇంకా ఎక్కువ విస్తరిస్తూ ఉంటుంది అని చెప్తున్నారు. ఆలోచన ఎక్కువ అవుతుంది, అది మరింత గొప్పదవుతుంది. ఆత్మ ధ్యానాశిష్టుడైన దైవం ధ్యానం వల్లే గొప్పవాడయ్యాడు. దైవం కూడా ధ్యానం వల్లే గొప్పవాడయ్యారు అని చెప్తున్నారు మాస్టర్స్. తన్ను తాను తెలుసుకోవాలనే అభిలాష దైవానికి ఎందువల్ల కలిగింది అనుకుంటున్నారు? మరింత గొప్పతనాన్ని దైవం దేని వల్ల పొందగలిగాడు అనుకుంటున్నారు? ప్రేమ వల్లే. ప్రేమే ధ్యానానికి మూలం. సర్వస్వారము ధ్యానానికి ప్రేరణ కూడా ప్రేమే. అన్నిటికీ ప్రేమే కారణము. దైవం ఆత్మ ప్రేమికుడయ్యాడు కాబట్టే తనను తాను ధ్యానించుకోగలిగి అనంత విస్తృతత్వాన్ని, గొప్పతనాన్ని సిద్ధించుకోగలిగాడు. ప్రేమస్థితమైన ఆ కార్యం వల్లే మీరందరూ జన్మించగలిగారు. ఆత్మ పరిపక్వంలో ఆత్మ ప్రేమికుడైన దైవమే మహనీయతను పొందుతూ మీ రూపాలలో ఐక్యతను సాధిస్తూ అనేకులుగా అవతరించారు. ఆ అద్భుత క్షణంలో మీరందరూ ప్రథమ ధ్యాన ఫలితాలుగా దివ్య ధ్యేయ సజీవకృతులతో అవతరించారు. దైవపు సృష్టిలో తొలుతొలుతుగా దివ్యాకృతులతో జన్మించిన వాళ్ళు కాబట్టి దేవుళ్ళగానే, ఆ తండ్రికి తనయులుగానే, ఆ మహాప్రజ్ఞాంశాలుగానే, ఆ దివ్య మానసంలోని అంశాలుగానే మీరు జన్మించారు. ఎంత వివరంగా చెప్తున్నారు చూడండి. ఆ తండ్రికి తనయుల్లాగే ఆ దైవపు సృష్టిలో భాగాలుగానే మీరందరూ ఉద్భవించారని చెప్తున్నారు. అసలు జన్మించారు. దివ్యులైన మీరే ఆ దేవుడు సృష్టించిన తొలి దేవుళ్ళు. తండ్రి అయిన ఆ దేవుడికి సరిగ్గా ప్రతిరూపాలు. విభిన్న రూపాలలోకి పరివ్యాపించి స్వయంలోంచే తనను తాను అనేకులుగా సృష్టించుకొని అవతరించిన తండ్రి మీరే. తండ్రే తన పుత్ర నామంతో మళ్ళీ పుడుతున్నాడు. తన పుత్రుల అనంత పరివ్యాపక ప్రజ్ఞా సర్వస్వమే ఆ దైవం. ధ్యానాశిష్టమైన ఆలోచనే దైవం. విద్యుక్త కర్మగా ఆ తండ్రి ఆచరిస్తున్న ధ్యాన యజ్ఞమే జీవితం. మీ ఆలోచనలాగే అనంతమైంది జీవితం. ఆ జీవితం ఎప్పటికీ ఆగిపోదు. ఓ ఆలోచన కానీ, ఓ జీవితం కానీ అనంతంగా కొనసాగుతూ ఉండాలంటే అందుకు ఓ బలమైన కారణం ఉండి తీరాలి. ఆ కారణం మీరే. మీరందరూ దివ్య మానసంలోని అంశాలే కనుక మీ ద్వారా ఆ జీవితం శాశ్వతంగా కొనసాగుతూ ఉండగలుగుతుంది. జీవితాన్ని కాలంతో కొలవలేం. ఎందుకంటే ఆ శాశ్వతం అన్నది ఈ క్షణంలోనే స్థితమై ఉంది కాబట్టి. వర్తమానం అనంతంగా విస్తరిస్తూ ఉండడమే శాశ్వతత్వం అంటే. శాశ్వతంగా కొనసాగడానికి ఆ తండ్రి దేన్ని ఇవ్వాలో, ఏది అత్యావశ్యకరమో దాన్ని మీకందరికీ అందించాడు. ఏది ముఖ్యమో అది మీకు అందించాడు. అదే ఆలోచన సంపూర్ణత్వం, అదే దైవ పూర్ణత్వం కూడా. ఆ తండ్రి
వస్తువుగా తానే అయి ఉన్న మీకందరికీ తన దివ్య ప్రజ్ఞనే అత్యంత ఉత్కృష్టమైన ఇచ్ఛాశక్తిని పరిపూర్ణంగా అర్పించుకున్నాడు. మీ ఆత్మ ప్రజ్ఞతోనే, మీ సంకల్పాల స్వేచ్ఛతోనే అపరిమితంగా విస్తరించే ధ్యాన ప్రేమాత్మకమైన చైతన్యంతోనే మీరు శాశ్వతంగా జీవించగలిగే వీలును కల్పించాడు. దైవం అనబడుతున్న ఈ దివ్య మానసం మీ అందరి ద్వారా ఎప్పుడూ ఎదుగుతూ పెరుగుతూ ఉంటుంది. మీ విస్తరణలో ఏ రూపకల్పనను చేసుకొని మీరు పరివర్తితులవుతూ ఉంటారో ఆ స్వరూపాన్ని దేవుడు కూడా తక్షణం సంతరించుకుంటూ ఉంటాడు. మీ అందరిలోంచి ఎదుగుతూ ఉన్న ఆ దైవం ఎంత మహత్తును పొందుతూ ఉంటాడో ఆ సంపత్తును ఆయన వారసులే కాబట్టి అదే శాశ్వతత్వంలో మీరు కూడా పొందుతూ ఉంటారు. ఈ విధంగా ధ్యానాశిష్టులైన మీరు దైవత్వ స్థాయిని ఎప్పుడూ అందుకుంటూనే శాశ్వతులుగా అనంతంగా ఆ అద్భుత వర్తమానంలో చిరంజీవులే అవుతున్నారు. ఆలోచన తన మొదటి ఆత్మ ధ్యానంలో కాంతి స్వరూపాన్ని సంతరించుకుంది. ఆలోచన కాంతిగా పరివర్తితమైంది. ముందు కాంతి జన్మించింది. ఆలోచన విస్తృతం అయినప్పుడు దానికి అనుకంపనంగా వేగం తగ్గుతూ కాంతిని విరజిమ్ముతుంది. కాబట్టి ఈ విధంగా ధ్యాన సాంద్రీకృతమైన ఆలోచన ముందుగా కాంతి రూపాన్నే ధరించింది. ఆలోచనే కాంతి రూపంగా ధరించింది అని చెప్తున్నారు. ఆ ప్రథమ కాంతికే మీరందరూ వారసులు. సాంద్రీకృతం అవుతున్న ప్రతి ఆలోచన కాంతిగా పరివర్తితమవుతూ ఒక్కొక్క కాంతి పుంజము ఒక్కొక్క మానవాకృతిని దాల్చింది. ప్రతి కాంతి పుంజము దైవం తండ్రి కుమారుడే అయ్యింది. ఆ సహజాతులందరూ అప్పుడు కాంతి జీవులే అయ్యారు. సృష్టి ప్రారంభంలో అందరూ కాంతి జీవులే అయి ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏకకాలంలోనే జన్మించారు. సర్వస్వంలో ఎప్పుడు ఉండే ఆ అంశాలన్నీ దైవం ధ్యానంలో స్థితమైనప్పుడే ఒకే క్షణంలో జన్మించాయి. ఆలోచన ఆవరణలోంచి విరజిమ్మబడుతున్న కాంతి దైవ మానసానికి సమీపంలోనే అందులోనే అంశాలుగానే తయారయ్యాయి. దైవ ధ్యానంలో మహానదిగా అభివర్ణింపబడుతూ ఆలోచనల ప్రవాహం సాగింది. కాంతిగా పరివర్తించుకున్న తన అన్ని అంశాత్మలలోనూ స్వయంగా తానే జీవిస్తున్న ఆ దివ్యులందరూ మీరే. కాంతి దేహదారులందరూ స్వయంగా మీరే. ఆ దివ్యకాంతి స్వరూపము మీ తొలి రూపం. ఆ దివ్యకాంతే మీ దైవం. అదే మీ ఆత్మ. అప్పటి ఆ ఆత్మే ఆ దైవమే ఇప్పుడు మీరై మీలో ఉంది. అప్పటి కాంతి శరీరమే ఇప్పటికీ మీలో ఉంటోంది. ధ్యానాశిష్టమైన దివ్య మానసం కాంతిగా పరివర్తితమై సర్వ అంశాత్మకంగా స్వయంగా సర్వకాంతి దేహాలను ధరిస్తూ తన దివ్యత్వాన్ని విస్తృతం చేసుకుంటోంది. దైవం ధ్యానంలో స్థితమై ఉన్నప్పుడు కాంతిగా తనను తాను పరివర్తించుకుని అంశాత్మలుగా కాంతి దేహాలను కల్పించుకున్నప్పుడు మీరు అందరూ సహజాతులుగా జన్మించిన తరుణంలో ఊహామాత్రంగా మీ అంశాత్మలోకి ప్రవేశించినప్పుడు ఓ అనుభూతి సృష్టి జరిగింది. అది అతి స్వల్ప వ్యవధిలోనే ఆ అనుభూతి సంభవించినప్పటికీ అదే మీ అంశాత్మల ఆత్మ చైతన్యానికి నాంది అయ్యింది. నేను అన్న భావానికి ప్రారంభం అదే. దాని ఆవిర్భావం దివ్య ప్రేమను అందుకోవడం కోసమే. మీ సృజనాత్మకత శక్తే దాన్ని సృష్టించింది. ఆలోచనను ప్రవాహంలోంచి ఆకర్షించడానికే, అందుబాటులోకి తెచ్చుకొని పట్టుకొని జ్ఞాపకాలుగా తనలో నిలిపి ఉంచుకోవడానికే ఈ అంశాత్మ చైతన్యం జన్మించింది. ఆ జ్ఞాపకాలన్నీ అనుభూతుల రూపంలోనే ఉంటాయి. మీ కాంతి దేహాన్ని ధరించి ఉన్న మీ అంతరాత్మే మిమ్మల్ని సృజనాత్మక జీవులుగా చేస్తోంది. సృష్టించాలనుకున్న విషయపు ఊహా స్వరూపాన్ని మీరు స్పష్టంగా స్థిరంగా జ్ఞాపకంలో నిలిపి ఉంచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. అలా ఆ ఊహా స్వరూపాన్ని జ్ఞాపకంలో స్థిరంగా నిలిపి ఉంచుకొని ధ్యానంతో దాన్ని విపులీకరించి
సృజనాత్మకత విలువలను వాస్తవంగా మలుచుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మీరు ఓ కొత్త పుష్పాన్ని సృష్టించాలని అనుకున్నారని అనుకుందాం. ఆ పువ్వు రూపురేఖలు మీలో స్పష్టంగా ఏర్పడగలగాలి. అనంతవాహిని అయిన ఆలోచన ప్రవాహంలోంచి పువ్వు అనే ఓ ఆలోచనను మీరు పట్టుకోవాలి. మీ అంతరాత్మ స్వయంగా తానే అయిన ఆ ఆలోచన స్రవంతిని సులభంగా అందుకుంటుంది. ఆ పువ్వు ఊహా చిత్ర మ్యామ్ మ్యూట్ లో ఉన్నారు మ్యామ్. మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. మ్యామ్ అన్మ్యూట్ చేసుకోండి మ్యామ్. వస్తుందా మేడం? ఇప్పుడు వస్తుందా? హలో మేడం. ఎస్ మ్యామ్. ఇప్పుడు మీరు ఓ కొత్త పుష్పాన్ని సృష్టించాలని అనుకున్నారని అనుకుందాం. ఆ పువ్వు రూపురేఖలు మీలో స్పష్టంగా ఏర్పడగలగాలి. అనంతవాహిని అయిన ఆ ఆలోచన ప్రవాహం నుంచి పువ్వు అనగానే ఆలోచనను మీరు పట్టుకోవాలి. మనం పువ్వు అని ఊహించుకున్నప్పుడే ఆ రూపురేఖలు అవన్నీ కూడా మన మస్తిష్కంలో ఏర్పడిపోతాయి అన్నమాట. ఆ పువ్వు ఎలా ఉంటుంది, ఆ రంగులు ఎలా ఉంటాయి, ఆ వాసన ఎలా ఉంటుంది, అదంతా కూడా మనం మనకు ఆల్రెడీ అందుకుంటాం. మనం తనంగా ఆలోచన సులభంగా అందుకుంటాం. ఊహించుతాను ఓ అనుభూతి నిలిపి ఉంచుకోవాలి. ధ్యానంలో నిమగ్నులై ఆ పువ్వు భావా చిత్రాన్ని స్మరణలోకి తెచ్చుకుంటాం. మనం ఎప్పుడైతే ధ్యానంలో ఉన్నప్పుడు అదంతా మన స్పృహకు తెచ్చుకుంటామో అదంతా కూడా అర్థమైపోతుంది. ఆకారాన్ని పరిణామాన్ని రూపుదిద్దుతూ ఉండాలి. ఇక ఆ పువ్వును మీరు సంకల్ప మాత్రాన కావలసిన చోటులో పరిపూర్ణంగా వెంటనే సృష్టించుకోవచ్చు. మనకు అదనేది ఆల్రెడీ తెలిసిపోతే మనం ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్తున్నారు. చక్కగా రంగులు అద్దవచ్చు. అంతరాత్మ ప్రమేయం లేకుండా ఆలోచన సర్వస్వమే అయి ఉన్న ఆ తండ్రి విస్తృతాన్ని ఓ భౌతిక సాంద్ర స్వరూపంతో సృజించగలగడం అసాధ్యం. అంతరాత్మ ప్రమేయం లేకుండా ఆలోచన సర్వస్వమే అయి ఉన్న ఆ తండ్రి, ఆలోచనే లేకోకుండా ఆ తండ్రి విస్తృతాన్ని ఓ భౌతిక సాంద్ర స్వరూపంతో మనం భౌతికంగా తీసుకొని దాన్ని సృజించగలడం అసాధ్యం. ఆలోచనను స్వీకరించి నిలబెట్టుకొని ధ్యానించి సృష్టించగలగడం కుదిరే పని కాదు కాబట్టి ఇప్పుడు సృష్టి దేన్ని మీరు అంటున్నారో వాస్తవంగా అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటున్న ఓ జీవితపు విలువ మాత్రమే. ఇప్పుడు మనం సృష్టి అనుకుంటున్నదంతా వాస్తవంగా అది ఎప్పుడు శాశ్వతంగా ఉంటున్న ఓ మన ఈ జీవితానికి అది ఒక విలువ మాత్రమే. నిజానికి సృష్టికి ప్రారంభము లేదు, అంతము లేదు. సృష్టికి ఎప్పుడు ప్రారంభమే లేదు, అంతము కూడా లేదన్నమాట. ఆ ఆలోచన పదార్థంలోంచి సర్వస్వాన్ని సృజించింది. అది కూడా మన ఆలోచనలోంచే ఆ సృష్టి అనేది కూడా వచ్చింది కాబట్టి దానికి అంతము లేదు, ఆరంభము లేదు అని చెప్తున్నారు. స్వయంగా దైవాలే అయిన మీరే ఆ కాంతి దేహదారులు. మనమే స్వయంగా దేహదారులం కాబట్టి, ఆ దైవాలం కాబట్టి మీరే స్వయంగా ఆ దేహదారులు, దైవాలు అని చెప్తున్నారు. ఆలోచనే సర్వస్వమైన ఆ తండ్రి తనయులై ఉన్న మీరే సర్వస్వాన్ని సృజించారు. మనం ఆల్రెడీ ఆ దైవత్వంలోనే ఉన్నాం కాబట్టి మనమే ఆల్రెడీ అదంతా సృష్టించాము అని చెప్తున్నారు అన్నమాట. సృష్టించిందంతా ఆ తండ్రి విస్తృతత్వానికే చెందుతుంది. మనమంతా సృష్టించింది కూడా ఆ దైవత్వానికి, ఆ తండ్రికే చెందుతుంది. మీ చుట్టూ కనిపిస్తున్నదంతా పదార్థమే. ద్రవ్యరాశి అని దీన్ని మీరు అంటూ ఉంటారు. ఆ పదార్థమే దైవం. మన చుట్టూ కనిపిస్తున్నంత కూడా మన చుట్టూ కనిపిస్తున్న పదార్థం అంతా ద్రవ్యరాశి.
అని దీన్ని మీరు అంటూ ఉంటారు. ఆ పదార్థమే దైవం. మన చుట్టూ కనిపిస్తున్నదంతా కూడా మనం దైవమే, సర్వస్వము దైవమే. కాబట్టి ఆ పదార్థాన్ని సృష్టించిన మీరు శిల్పులు కన్నా మహాశిల్పులు. అదంతా కూడా సృష్టించింది మనమే కాబట్టి మనమే శిల్పులము. ఆ శిల్పులు చెక్కిన దానికంటే కూడా మహాశిల్పులము మనమే. సాక్షాత్తు దైవాలే మీరు. ఎందుకంటే దైవాలం కాబట్టే ఆ శిల్పులను చెక్కగలిగాము అనమాట. మనకు తెలియకుండా అంటే ఆ శిల్పాలు ఏదైనా కూడా మనం చెక్కలేం కదా. అదే అందుకోసమే మన దైవాలు సాక్షాత్తు దైవాలమే కాబట్టి ఆ దైవాల్ని మనం సృష్టించాము అని చెప్తున్నారు. సాక్షాత్తు దైవాలే మీరు. ఆలోచనలతో పదార్థంలోని మీ ఆశయాలకు అనుగుణ్యంగా చిత్ర వైచిత్రాలతో మీరు కోరుకున్న సర్వ రూపాలను సృష్టిస్తూ ఉన్నది కూడా స్వయంగా మీరే. మనం ఈ సృష్టి అంతటిని కూడా మనకి ఇష్టం వచ్చిన రీతిలో మనకు నచ్చినట్లుగా మనము సృష్టించుకుంటున్నాం కదా. ఎలా అంటే మన సాక్షాత్తు దైవాలమే కాబట్టి మనము అలాగా శిల్పులుగా మనం చెక్కుకుంటున్నాం, మన రూపాలుగా మనం చెక్కుతూ ఉన్నాం అన్నమాట. ఆలోచనలోంచే సర్వస్వము సంభవించింది. మళ్ళీ కూడా అదే చెప్తున్నారు. ఆలోచనలోంచే ప్రతి ఒక్కటి సృష్టిస్తుంది, సర్వము సంభవిస్తుంది. అంతే కదా మాస్టర్స్. ఆలోచన లేకుంటే ఏదీ లేదన్నమాట. అన్ని భౌతిక పదార్థ విశేషాలు అనుభూతిగా ఆప్యాయంగా స్వీకరించి మిగిల్చుకున్న ఆలోచన వల్లే సృష్టించబడ్డాయి. విశేషాలు కానీ ఏవైనా సరే, అనుభూతులు కానీ ఏవైనా సరే మనం స్వీకరిస్తేనే అవి సృష్టించబడతాయి. ఏది సృష్టింపబడాలన్నా అంతరాత్మలో ఓ ఆశయ స్వరూపంతో ఆ ఆలోచన మొదట్లో స్వీకరించబడే ఉండి తీరాలి. మనం ఏది స్వీకరించాలనుకున్నా మన అంతరాత్మలో అది ఆల్రెడీ స్వీకరించబడిన తర్వాతే మనం భౌతిక వాస్తవంగా రూపుదాల్చుతాం దాన్ని. ఆ ఆలోచన మొదట్లో ఉంటుంది తీరాలి. అనుభూతి స్వరూప ఆశయాలుగా రూపొందిన ఆలోచన స్రవంతి అంతరాత్మలో సంప్రతిష్టమైన దేవుళ్లే పరమాత్మ స్వరూపమైన పితృస్థానంలో ఉన్న పదార్థంలోంచే సర్వ భౌతిక విశేషాలను సృష్టించారు. మరో విశేషాన్ని గమనిద్దాం. ప్రతి పదార్థాన్ని ఆవరించి కాంతి ఉంటుంది. కాంతి ప్రకంపనాల వేగాన్ని తగ్గించగలిగితే అది స్థూల పదార్థంగా మారుతుంది. ఎప్పుడైతే కాంతి తన ప్రభావాన్ని తగ్గించగలిగితే అది కూడా స్థూలంగా మారుతుంది. భౌతిక శాస్త్రజ్ఞులు కొందరు సిద్ధాంతాలను ప్రస్తుతం ప్రతిపాదిస్తున్నారు. వాళ్ళ ఊహ సరైనదే. మరి ఆ కాంతి ఎక్కడి నుంచి వస్తుందనుకుంటున్నారు మీరు? ఆలోచనలోంచే, దైవంలోంచే. ప్రతి ఒక్కటి కూడా మన ఆలోచనలోంచే. అంటే మనం దైవాలం కాబట్టి మన ఆలోచనలోంచే అవన్నీ కూడా వస్తూ ఉన్నాయి అనేసి. ఓ ఆలోచనను ధ్యానించి అనుభూతి స్వరూపంతో ఆప్యాయంగా నిలుపుకోగలిగితే ఆ ఆలోచన విస్తరించి తన ప్రకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతి ప్రకంపన వేగాన్ని సంతరించుకుంటుంది. ఓ ఆలోచనను ధ్యానించి, ఓ ఆలోచనను ఏదో యథాలాపంగా ఆలోచించడం కాకుండా ఒక ఆలోచన కూడా ధ్యానంగా అనుభూతి చెందాలి. మనం ఆలోచన చేసినప్పుడు మనం మంచి మనసుతో ఒక నిశ్చలంగా ప్రశాంతంగా ఆలోచించినప్పుడు అది ఒక ధ్యాన స్థితిలోనే ఉంటుంది. స్వరూపంతో ఆప్యాయంగా నిలుపుకోగలిగితే, ఆ స్థితిని మనం నిలుపుకోగలిగితే ఆలోచనలోంచే విస్తరించి తన ప్రకంపన వేగాన్ని తన వేగాన్ని తగ్గించుకొని కాంతి ప్రకంపన వేగాన్ని సంతరించుకుంటుంది. అదే కాంతిగా సంతరించుకుంటుంది అని చెప్తున్నారు. కాంతి కణాల తీవ్ర చలనాలను తగ్గించి దాన్ని సాంద్రీకృతం అంటే సంక్షిప్తం చేయగలిగితే ధన రుణ ధృవాలను పొందుపరుచుకున్న విద్యుదయస్కాంత క్షేత్రాన్ని మీరు సృష్టించగలుగుతారు. విద్యుత్ అనబడుతున్నది ఇదే. విద్యుదయస్కాంత క్షేత్ర ప్రకంపనాల స్థాయి కన్నా తక్కువ స్థాయిలోకి ఆలోచనల ప్రకంపనాలను తగ్గించగలిగినప్పుడు ఆ క్షేత్రం మరింత సాంద్రతను పొందుతూ గడ్డకడుతూ సూక్ష్మ పదార్థంగా పరివర్తితమవుతుంది. ఆ సూక్ష్మ పదార్థం మరింత గట్టిపడుతూ పరమాణు రూపాన్ని అణువులు నిర్దిష్ట అమరికల ద్వారా భౌతిక పదార్థ మౌలిక వస్తు స్వరూపాన్ని పొందుతుంది. భౌతిక వస్తువును ఆ స్థితిలో స్థిరంగా నిలిపి ఉంచుతున్నది కూడా
ఓ ఆశయంగా ఆత్మానుభూతిగా సృష్టించింది జరుపుతున్నది ఓ ఆలోచన మాత్రమే. ఓ ఆలోచనే ప్రతి ఒక్క దానికి కారణం మన ఆలోచన మాత్రమే అని చెప్తున్నారు. దేనికి వేగపు హద్దు లేదో ఆ ఆలోచనను పట్టుకొని కాంతి స్థాయి దాకా విస్తరించేలా పరివర్తించి ఆ తరువాత ఆ కాంతి ప్రకంపనాల వేగాన్ని తగ్గించడం వల్లే దీన్ని సృష్టి అని, దాని సృష్టి మీ చుట్టూ ఉన్న సర్వస్వపు సృష్టి సంభవించింది. బంగారు స్వాములు ఈ జగత్తులోని సౌందర్యాన్ని అంతటిని స్వంత ఆలోచన వైవిధ్యాలతో స్వయంగా కల్పించి సృష్టించింది మీరే. మాస్టర్స్ మళ్ళీ మనందరినీ కూడా బంగారు స్వాములు అని ప్రేమగా చెప్తున్నారండి. ఈ జగత్తులోని సౌందర్యాన్ని అంతటిని సొంత ఆలోచన వైవిధ్యాలతో, మన సొంతంగా ఆలోచనలు వైవిధ్యాలు, ప్రతి ఒక్క దాంట్లో వేరియేషన్స్ ఉంటాయి కదండి, అవన్నీ కూడా అన్నిట్లో కూడా స్వయంగా కల్పించి సృష్టించింది మీరే. అవన్నీ కూడా సొంతంగా మీరే సృష్టించారు అని చెప్తున్నారు. ఆలోచన నుంచి కాంతిలోకి, విద్యుదయస్కాంత క్షేత్రాల్లోకి, మూల పదార్థాల్లోకి, స్థూల స్వరూపం దాకా కేవలం ఆలోచన చేయడం వల్ల ఓ అనుభూతిగా మీ అంతరాత్మలో ఆ ఊహా చిత్రాన్ని ప్రతిష్ఠించి నిలుపుకోవడం ద్వారా అన్నింటినీ సృష్టించింది స్వయంగా మీరే. ఇక్కడ ప్రతి ఒక్కటి ఏది జరుగుతూ ఉన్న ఊహా చిత్రాన్ని ఏది చేస్తున్నా కూడా ప్రతి ఒక్క దానికి కారణం ఆలోచన మాత్రమే. నిజంగా ఓ ఆలోచన మాత్రమే అయిన మీరు మీ అనుకంపన వేగాన్ని తగ్గించుకొని కాంతిగా మారి మీ కాంతి దేహంలోనే ధ్యానించి ఆ మీ కాంతి ఉనికిని అర్థం చేసుకొని మిమ్మల్ని ఆ కాంతి స్వరూపంగానే ప్రేమించుకొని ఆ ప్రేమతోనే మరో మెట్టు దిగి మీ ప్రకంపనలను మరింత సాంద్రీకృతం చేసుకొని విద్యుదయస్కాంత క్షేత్ర స్థితిని పొందగలిగారు. మీ సాలోచన ధ్యాన ఫలంగా అయస్కాంత క్షేత్ర స్థితిని పొంది ఆ దైవాన్ని మరింత సాంద్రీకృతం చేస్తూ ఘనీభవించిన ఆలోచన స్థితి అయిన స్థూల పదార్థాన్ని ఆ ఆలోచన స్థితిలో అతి తక్కువ స్థాయిలో తయారై ఉన్న పదార్థాన్ని జగత్పిత తనను తానే పరివర్తించుకున్న ఓ కొత్త పరిమాణాన్ని సృష్టించారు. ఓకే మాస్టర్స్. ఓకే మేడం. ఓకే, చాలా అలా నెమ్మదిగా చెప్పుకుంటూ హాయిగా చెప్పుకుంటూ తీసుకెళ్లారండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఫోకస్ ధారణ ధ్యానం. మనం ఈరోజు మాస్టర్స్ ఎంత అద్భుతమైన చాప్టర్ అంటే సృష్టి పరిణామ క్రమాలు. చూడండి, సృష్టి మొత్తము దాని యొక్క స్థితులను మారి ఇక్కడ మనం ఇప్పుడు చూస్తున్న భూతలం వరకు కూడా అది పరిణామం ఎలా చెందిందో, అది దాని యొక్క రహస్యాలు అంటే మన ఆత్మ ఆవిర్భావం దగ్గర నుంచి మనము కాంతిపుంజాలుగా ఉండి తన యొక్క ఆలోచన శక్తితో ఎలా రూపొందించుకుంటే ఇక్కడ వరకు వచ్చాము, మనము ఈ యొక్క దివ్యత్వాన్ని ఎలా మర్చిపోయాము అన్నీ కూడా ఈ యొక్క సబ్జెక్ట్ ని టచ్ చేస్తే చాలండి. ఒక్కొక్క ప్రతి లైను కూడా అద్భుతమే. చదవండి, మీకు మీరుగా చదివి మీ లోపల నుంచి ఇన్నర్ నుంచి తీయండి. ఒకసారి లోపల నుంచి అసలు ఏం చెప్తుంది, ఈ ఒక్క లైన్ ఏం చెప్తుంది, ఈ వాక్యం నాకు ఏం చెప్తుంది అన్నది చూడండి. చాలా అద్భుతమైన చాప్టర్ మాస్టర్. ప్రతి లైన్ అండర్లైన్ పెట్టుకుంటే నేను మొత్తం పెట్టుకుంటానే ఉన్నా. ప్రతిదీ చాలా అద్భుతంగా ఉంది. సృష్టి ఆరంభంలో తన విస్తృతమైన ఒక ఆలోచన నుంచి ఈ సృష్టి ప్రారంభమైంది. అనంత ఆలోచన విస్తృతమే నేను అంటే దైవాన్ని, సాక్షాత్తు దైవాన్ని నేను, సృష్టిలో ఉన్న నేను మొత్తము ఇదంతా కూడా దైవం నేనే సృష్టించాను. ఎలా సృష్టించాను అంటే ఆలోచన నుంచి మనం సృష్టించుకుంటా వచ్చాం. ఒకటే, ఇప్పుడు ఆలోచన ఏంటి, ఆలోచించడం అంటే ఏంటో చూద్దాం. ఒక ఆలోచించడము అంటే
థింకింగ్ అంటే అది వ్యక్తిత్వం మనసులో ఉండి, అంటే మనసుతో వ్యక్తిత్వంగా ఉండి, అంటే దివ్యత్వాన్ని మనం కోల్పోయి ఒక మామూలు సాధారణ మనిషిగా ఉండి మనసుతో చూసుకుంటూ ఈ దివ్యత్వాన్ని వదిలేసి అప్పుడు ఆలోచించడం మొదలు పెడతాం. ఏ విధంగా గతంలో కన్నా వెళ్ళి భవిష్యత్తులో కన్నా వెళ్ళి మనం ఒక ఆ పరిస్థితులు పీ స్క్వేర్ ఈజ్వల్ అంటే ఒక ప్రదేశం కానీ పర్సన్స్ మనుషులు గాని కాలం గాని వస్తువులు గాని ఒక సంఘటనలు, ఈ 5 నుంచి ఏ ఒక్క విషయాలను అయితే తీసుకొని మనం మస్తిష్కంలో పెట్టుకుని దాన్ని ఆలోచిస్తా కూర్చున్నామో అది మనము కాదు. అదొక్కటి సూత్రాన్ని గుర్తుపెట్టుకోండి మాస్టర్స్, అది మనము కాదు. మనం ఎప్పుడు కూడా ఆలోచిస్తున్నాము అంటే వ్యక్తుల నుంచి వస్తుందా, సందర్భాల నుంచి వస్తుందా, ఇవన్నీ మీరు ఒక్కసారి దాన్ని గుర్తించండి. ధ్యానంలో కూర్చున్నప్పుడు విట్నెస్ ఆఫ్ మైండ్ లో మన సాయి ఎంత బాగానో చేయించాడు. ఇది ఒక 5 నిమిషాలు ప్రాక్టీస్ చేయండి, తర్వాత 10 నిమిషాలకు పెంచండి, 15 నిమిషాలకు పెంచండి. రోజు రోజుకి పెంచే కొలది మీ మస్తిష్కము వికసిస్తుంది. ఎందుకంటే నీ కాని అన్ని రాల్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే గొంగల పురుగులా ఉండి తన మీద ఎన్నో ఉన్న వెంట్రుకలని తనకు తానుగా తన యొక్క దైవము అని తెలుసుకుని, తన బటర్ఫ్లై అని తెలుసుకుని తనలో తాను ఎలా రాల్చేసుకుందో, అలా మన యొక్క మనసు చేసే వ్యక్తిత్వం చేసే ఆలోచనలు కూడా మనం ఆ విధంగానే రాల్చుకోవాలి అంటే విట్నెస్ ఆఫ్ మైండ్ చేయాలి. అంటే ధ్యానంలో జాగ్రత్తగా గమనించాలి. ఆలోచించడం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చేస్తారు, సాధారణమైన మనిషి. మరి దివ్య ఆలోచన అన్నది థాట్. ఇది ఇందాక థింకింగ్ అయితే ఇప్పుడు థాట్. ఈ థాట్ ఎప్పుడైతే మన మస్తిష్కంలో అంటే మన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మన ఆత్మలోంచి ఉద్భవించి దివ్య మానసంలోంచి మన మస్తిష్కం తీసుకుని ఇక్కడ నిలబెట్టుకుంటుంది. అది మళ్ళీ మన ఆరాలోంచి అది బహిర్గతమై బయటకు వెళ్ళి ఆ సందర్భాల్ని ఆ యొక్క మనం ఏదనుకుంటున్నాం ఆ వాస్తవాన్ని మన ముందుకు తీసుకొచ్చి పెడుతుంది. అది దివ్యపు ఆలోచన, అది ఆత్మకు సంబంధించింది. అంటే ఇక్కడ తండ్రిగా ఉన్న ఈ యొక్క దైవంగా ఉన్న ఆత్మ, ఈ వ్యక్తిగా ఉన్న మనసు ఇది ఆలోచిస్తుంది. ఇది ఆత్మ ఆ ఆలోచనే సృష్టిస్తుంది. ఈ యొక్క ఆలోచించడం ఈ రెండిటిని జాగ్రత్తగా గమనించి, ఇది ఎప్పుడైతే దీని యొక్క ఆలోచన శక్తి ఇది ఎప్పుడు ఇలా ఊగుతా ఇన్నిటి మీద చెప్పాను, ప్రదేశాల మీద పీ స్క్వేర్ ఇది చెప్పాను, వీటి మీద ఆలోచనల మీద ఉండిపోతాం. దీన్ని రెండుగా చేసి ఒకటిగా అయ్యి ఆత్మశక్తిగా అయినప్పుడు మన యొక్క ఆత్మ ఆ ఆలోచన దివ్య మానసంలోంచి బయటకు బహిర్ముఖం వెళ్ళి ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి మన ముందుకు తీసుకొస్తుంది. ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు అద్భుతమైన ఆలోచనలు మనలోకి ఉద్భవిస్తాయి. మనము ఇప్పుడు నిజ జీవితంలో వాస్తవంలో ఎన్నో సమస్యలు వస్తాయంట. అసలు మనం రామ్తా స్టూడెంట్స్ అన్ని ఈ యొక్క ఆలోచనలతో అసలు సమస్యలు అనకూడదు మాస్టర్, సవాళ్ళు అనాలి, ఛాలెంజ్ అనాలి. ఎప్పుడైతే ఇలాంటి ఛాలెంజెస్ మనకు వస్తాయో మన ఆత్మశక్తి వికసిస్తుంది. అది షార్ప్ చేస్తుంది అనమాట. ఒక రాయిని శిల్పంలా చెక్కి ఎలా మన ఆలోచన శక్తితో శిల్పంగా చెక్కి మనం ఒక దైవ విగ్రహాలుగా మనం ముందుగా నిలబడతాం. అంటే ప్రతిదీ సవాల్ని కూడా ఛాలెంజ్ ని మనము ఎదుర్కొనే శక్తి మన ఆత్మశక్తి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే మన ఆత్మలో ఉన్నప్పుడు ఈ యొక్క సవాలని మన మహారాజులాగా, ఆత్మ అంటే మహారాజు మహారాణి కుర్చీలు, ఈ కుర్చీలో కూర్చునే ఉండాలి మనం. అప్పుడు దేన్ని మనం ఆజ్ఞాపించాలో ఒక మనసును ఆజ్ఞాపించాలి. ఆ వ్యక్తిత్వపు మనసును ఆజ్ఞాపిస్తే అప్పుడు అది వెళ్ళి బుద్ధిని ఆజ్ఞాపిస్తుంది, బుద్ధిని ఆజ్ఞాపిస్తే అది వెళ్ళి శరీరాన్ని ఆజ్ఞాపిస్తుంది, శరీరం వెళ్ళి ఒక సమస్యని ఎదుర్కొని, అసలు సమస్య కాదు ఛాలెంజ్ ని అది లాక్కుని వచ్చి దాన్ని ఎదుర్కొంటది. ఎప్పుడైతే ఇవన్నీ ఒక రాజ్యసభ అంతా మన మస్తిష్కంలో ఉండి మనం ఇవన్నిటినీ కూడా మనం ఎప్పుడైతే ఆ ఆజ్ఞ వేసుకుంటూ ముందుకు వెళ్తున్నామో అప్పుడు మనం విజయం సాధించుకుంటాం. ఎందుకంటే ఇక్కడ మన ఆత్మశక్తి మనకు తోడు ఉంటుంది. దానితో ఇదంతా కార్యక్రమాలు మనం చేస్తాం. మహారాజు కుర్చీలో ఉండి మహారాణి కుర్చీలో ఉండి మన ఆజ్ఞ వేయాలి మాస్టర్స్. మనసు చేసే గారడి ఏంటి, బుద్ధి చేసే గారడి ఏంటి, శరీరం చేసే గారడి ఏంటి, వీటన్నిటిని చూసి మనకి ఏ విధంగా ఏ సందర్భాల నుంచి ఎలా వస్తున్నాయి వాటిని కూడా గమనించాలి. అప్పుడు మనం ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉండాలి. అంటే మనం గతంలోకి వెళ్ళకూడదు, భవిష్యత్తులోకి వెళ్ళకుండా నిత్యంగా వర్తమాన స్థితిలో ఉండి ఈ యొక్క సమస్యని ఆ ఆత్మశక్తిని ఆ శక్తిని ఆ ఒక్క సవాలుకి పెట్టి అప్పుడు మనం దాని విజయం సాధించుకోవాలి. అప్పుడు సాక్షాత్తు దైవాలుగా ఉండి మనము ఏ ఆలోచన సృష్టించుకోగలం. మీకు మొన్న ఒక విషయం చెప్పాను, మన యొక్క ఆలోచన శక్తి పెట్టే సృష్టిలో ఏ దైవ విగ్రహాలన్నా
సృష్టించబడ్డాయి అని చెప్పాను. అంటే మన లోపలే మన మస్తిష్కంలో ఒక ఆలోచన ఉద్భవించినప్పుడు దాని యొక్క రియాలిటీ అంటే దాని ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే వినాయకుడు విగ్రహము కావాలి అంటే లోపల ఆల్రెడీ మనం సృష్టించేసుకున్నాం ఒక ఆలోచనతో. ఇది ఎలా ఉండాలి అంటే తోక ఎదర పెడితే అది వినాయకుడు అయితే, ఆ ఒక్క తొండముని ఎదర పెడితే వినాయకుడు అయింది. అదే తోకలా వెనక పెడితే ఆంజనేయ స్వామి అయింది. అలా సృష్టించేసుకున్నాం. ముందర ఇక్కడ సృష్టి జరిగిపోయింది. తర్వాత అది బాహ్యంలోకి మనకు వచ్చినాయి. ఆ ముడి సరుకులు మనకు వచ్చినాయి. ఆ విగ్రహాన్ని తయారు చేయడం అయింది. ఇలాగే సినిమా డైరెక్టర్లు ఎందరో ఒక పాటలు రాసేవాళ్ళు ముందు వాళ్ళ మస్తిష్కంలో అద్భుతమైన ఆలోచనలతో ఇలాంటివి ఎన్నో సృష్టిస్తారు. తర్వాత అది పేపర్ మీద పెట్టి దాన్ని బహిర్ముఖం చేసి ప్రజల వద్దకు తీసుకొస్తారు. అద్భుతమైన ఆలోచనలన్నీ కూడా ఇలాగే సృష్టించబడతాయి. కాబట్టి మనసు చేసేదేంటి, దైవంగా దైవ స్థితిలో ఉండి ఆత్మస్థితిలో ఉండి మనం ఎలా ఆలోచించాలన్నది చూసుకోవాలి. అందుకే ధ్యానంలోకి వెళ్ళా ఒక 10 నిమిషాల పాటు వెళ్ళాక ఒక 10 నిమిషాల పాటు మన ఆలోచనలన్నీ అరికట్టాలి అని చెప్తారు. అంటే ఆ ఆలోచనలు ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ విధంగా వస్తున్నాయి అని చూడాలి. ఒక తామర దుంప బురద చెరువులో ఉన్నప్పుడు అది లోపల ఉన్నప్పుడు ఎన్నో చేపలు ఎన్నో క్రిమికీటకాలు ఎంతగానో ఆ బురద నీటిని పట్టుకుని ఆ దుంపని పట్టుకుని తినేస్తూ ఉంటాయి. దాన్ని ఎదుర్కొని అది అద్భుతమైన కమలంలా నేను విచ్చుకోవాలన్న ఆలోచన ఆ దుంపలో ఉన్నది. దాని ద్వారా అది బురదలోంచి పైకి ఉద్భవించి అద్భుతమైన కమలంలా వికసిస్తుంది. దానికి మళ్ళీ ఆ బురద నీరు అంటుకోదు. అలాగే మనం దివ్యంగా ఉన్న మనము దైవ స్వరూపాలుగా ఉన్న మనము ధ్యాన స్థితిలోనే కాకుండా మెలకువ స్థితిలో కూడా అంటే డైలీ చేసుకునే కార్యక్రమంలో కూడా మనం ఆత్మస్థితిలోకి వెళ్ళి ఆ కమలములాగా అద్భుతంగా ఉండి వ్యవహారాల్లో చేసుకుంటానా స్థిత ప్రజ్ఞతగా అంటే ఈ బురద మనకు అంటుకోకుండా తామరాకు మీద నీటి పొట్టు వేయగానే అది అంటించుకోకుండా కిందకి ఎలా రాల్చేస్తుంది అలా వ్యవహారంలో ఆత్మస్థితిలో దైవీకంగా దివ్యత్వంగా సాక్షాత్తు దైవాలైన మనము ఆనందంగా ఉన్నప్పుడు ఈ యొక్క జరిగి వ్యక్తిత్వం మనసు బుద్ధి ఏం చేసినా సరే మనం అంటుకోకుండా అవి వాటికవే రాలిపోయి పడిపోతాయి. ఆ విధంగా ఉండాలి మాస్టర్స్. ప్రతిరోజు ఎందుకు చెప్తున్నాం అంటే సాక్షాత్తు మీరు దైవాలని మీకు మీరు గుర్తు చేయడానికి మేము ఎంతమంది వచ్చి మీరు దైవాలు అని చెప్తున్నాం. మీరు ఆలోచనలు ఏ విధంగా మార్చుకోవాలి, మీ నడవడికలు ఎలా మార్చుకోవాలి, అసలు దైవాలుగా ఉంటే మీ సులక్షణాలు ఏంటి, వ్యక్తిత్వంలో ఉంటే మీ లక్షణాలు ఏంటి, ఇవన్నీ మీకు చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ మీరు అవలంబించుకోవాలి, ఆచరణలో పెట్టుకుని మీరు సాక్షాత్తు దైవ స్వరూపంగా వెళ్ళాలి మాస్టర్స్. మిమ్మల్ని చూస్తే నమస్కారం పెట్టే విధంగా మీరు ఉండాలి. అంత ఆనంద స్థితిలో అంత అద్భుతంగా మనం ఎదగాలి మాస్టర్స్. ఇదే మన రామ్తా విజ్ఞానం ఏంటి, ఏ గ్రంథాలు ఏమి చెప్పినా సరే ఇదే. కానీ రామ్తా విజ్ఞానము విపులంగా అసలు మన మస్తిష్కం ఏం చేస్తుంది, మనం ఏ విధంగా ఆలోచిస్తున్నాం, వ్యక్తిత్వం చేసే ఆటిని ఎలా అరికట్టాలని చాలా విపులంగా చెప్పారనమాట. దాన్ని గమనించుకుంటే మీరు వెళ్ళిపోతే గనక మీరు సాక్షాత్తు దైవాలుగా ఈ యొక్క భూతలంలో అద్భుతంగా మీ సృష్టిని మీరే సృష్టించుకుంటారు. మీ భవిష్యత్తుకు సృష్టికర్తలు మీరే ఆనందంగా సశరీరాలతో అమరత్వం సాధించుకుంటారు మాస్టర్స్. చదవండి, ప్రతిదీ ఆనందంగా చదవండి. ఇప్పుడు ధ్యాన స్థితిలో హాయిగా ఆనందంగా మీరే దైవాలని తెలుసుకున్నారు. మీ ఆలోచనకి అద్భుతమైన శక్తి ఉందని తెలుసుకున్నారు. ఆ ఆలోచన ఆత్మ నుంచే ఉద్భవిస్తుందని తెలుసుకున్నారు. అది తెలుసుకున్న మీరు ఆనంద స్థితిలో హాయిగా కూర్చోండి. ప్రశాంతంగా శ్వాసని లోపలికి తీసుకుని దాని మీద ధ్యాస పెట్టి మీ లోపలికి వెళ్ళగానే ఆ శ్వాస ప్రేమగా మారి అణువుల్లోనికి వెళ్ళాక కాంతిగా మారింది. మీరు అద్భుత కాంతి దేహాలుగా ఉన్నారు మాస్టర్స్. మీ శ్వాసని అణువుల్లోకి పంపించండి, లోతుల్లోకి పంపించండి మాస్టర్స్. ప్రతి అణువుని కూడా స్పృశించండి ప్రేమగా. దైవాలుగా ఉన్న మీరు షరతులు లేని ప్రేమను కలిగి ఉన్నారు. మీరు
అనంతమైన ప్రేమను కలిగి ఉన్నారు మీరు. దివ్యమైన ప్రేమను కలిగి ఉన్నారు మీరు. అద్భుత కాంతి దేహాలుగా ఉన్న మీరు మీ నుదుటి మీద సువర్ణ అక్షరాలతో సృష్టిని సృష్టించిన మహా దివ్య ప్రజ్ఞ ఆలోచన నేను. సృష్టిని సృష్టించిన మహా దివ్య ప్రజ్ఞ ఆలోచన నేను. సృష్టిని సృష్టించిన మహా దివ్య ప్రజ్ఞ ఆలోచనను నేను. ఒక్కొక్క అక్షరాన్ని చూడడానికి సువర్ణ అక్షరాలుగా మీ నియోకార్టెక్స్ మీద రాసిన ప్రతి అక్షరాన్ని చూడడానికి ఆ సూర్యులు ఆ చంద్రులు కూడా వరుసలో నుంచుని వచ్చారు మాస్టర్స్. ఎందుకంటే మీ యొక్క అక్షరాలు అంత దేదీప్యమానంగా రాసుకున్నారు. ఒక్కొక్క అక్షరము అంత దివ్య కాంతితో ఆనందతత్వంతో దాన్ని దర్శించండి మాస్టర్స్ మీ యొక్క దివ్య చక్షువులతో. మేడం మ్యూజిక్ పెడతారా?
చేతులు రబ్ చేసుకుని సాక్షాత్తు దైవాలైన మీరు కనుపాపలపై చేతిని పెట్టుకుని చిరునవ్వు మొమ్మతో మిమ్మల్ని మీరు దర్శించుకోండి మాస్టర్స్. మాస్టర్స్, మన యొక్క ఆలోచనలో వ్యక్తిత్వపు ఆలోచన దివ్యంలోంచి అంటే ఆలోచిస్తున్నామా, ఆలోచనలు మనలోంచి ఆత్మలోంచి ఉద్భవిస్తున్నాయి అన్నవి మనం గమనించుకోవాలి. ధ్యానం ఎందుకు చేస్తామంటే మన యొక్క ఆలోచనలన్నిటినీ కూడా వ్యక్తిత్వంలో ఉన్న ఆలోచనలు నెమ్మదిగా తీసి పడిచేయాలి మాస్టర్స్. దాన్ని తుంచేయాలి. తుంచేసినప్పుడు మన యొక్క ఇంద్రియాలు, మన యొక్క జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మన యొక్క అణువులన్నీ కూడా ఒక స్తబ్దత స్థితికి వచ్చి దాని యొక్క శక్తిని మన ఆత్మశక్తికి జోడించి అవన్నీ ఒక స్థితిలో వచ్చి మనకు అద్భుతమైన ఆనందం, పరమానందం ఉద్భవిస్తుంది. ఎందుకంటే బాహ్యంలో మెలకుగా ఉన్న టైంలో, అంటే వ్యక్తిత్వంగా ఉన్న టైంలో ఆలోచనల ద్వారా కొంత శక్తిని యొక్క కళ్ళతో చూడడం ద్వారా, మనం చెవులతో వినడం ద్వారా, ముక్కుతో శ్వాస తీసుకోవడం ద్వారా ఇలా ఎన్నో ఎనర్జీని, శక్తిని మనం కోల్పోతాం అనమాట. ధ్యానంలో ఎప్పుడైతే మనం కూర్చుని వీటన్నిటిని ఒక స్థితిలోకి తీసుకొస్తామో అంటే అప్పుడు మన మనసు కూడా పనిచేయదు. మన మనసు కూడా ఆలోచనల మీద దృష్టి ఉంటే దాన్ని తీసుకొచ్చి అది ఆఫ్ చేసి అక్కడ కట్ చేసి మనము మన యొక్క ధ్యాన స్థితిలో పెడతాం. అన్నిటిని ఎప్పుడైతే ఏకీకృతం చేసేమో అద్భుత స్థితికి తీసుకొచ్చాము. అప్పుడు వ్యక్తిత్వం ఎప్పుడు ఆగిపోయిందో అప్పుడు దివ్యత్వం పైకి పెక్కులేస్తుంది, అంటే ఒక ఉద్భవిస్తుంది. కలువ పువ్వు ఏ విధంగా ఉద్భవించినా మనలో ఆత్మ ఆ విధంగా ఉద్భవిస్తుంది. అలా ఉద్భవించిన ఆత్మతో అందులోంచి కలువ పువ్వులోంచి వస్తున్న పరిమళం చుట్టూ ఎలా వెదజల్లుతుందో, ఒక పుష్పంలోంచి వచ్చిన పరిమళం అలాగ మన ఆత్మ యొక్క పరిమళం మన చుట్టూయే కదా, మనలోనే కాకుండా మొత్తం యావత్ సృష్టికి కూడా అది అందుతుంది. ఆ జ్ఞాన పరిమళంగా బయటకు వస్తుంది మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. మ్యామ్ సార్ లీవ్ అయ్యారు అనుకుంటా. సార్ లీవ్ అయ్యారా? సరే మాస్టర్స్, మీకు ఒక చిన్న కథ కూడా చెప్తాను. ఇంకా సార్ టైం ఉంది మనకి. అంటే మన మస్తిష్కము ఎప్పుడు కూడా ఒక ఆలోచనని కానీ ఒక విషయాన్ని కానీ ఎప్పుడు అది అసలు తీసుకోదు. ఎందుకంటే ఒకే వంకాయ కూరేసి మీకు రోజు భోజనం తిని చూడండి, ఒక 4 రోజులు తినేటప్పటికి 5 రోజులు బోర్, ఇంక చాలా బోర్ కొట్టేస్తుంది. దాని అసలు చేదుగా ఉందని కూడా చెప్పేస్తాం అనమాట. అలాగే మన మస్తిష్కము రోజు ఫోకస్ చేయండి, ధ్యానం చేయండి, కథలు వినండి, ఇవే వినండి అని చెప్తున్నా సరే మీకు ఒప్పుకోదు. అందుకే మేము కథల కిందో లేదా బాహ్యంలో విషయాలను తీసుకొచ్చో ఈ ఆత్మతత్వాన్ని జోడించి ఈ రామతా విజ్ఞానాన్ని మీకు అందిస్తున్నాం. అలాగే ఓ చిన్న కథ చెప్పుకుందాం మాస్టర్స్. ఒక నారదుల వారు, అంటే మన యొక్క ఆత్మశక్తి, నారదుల వారు పరమాత్ముని దగ్గరికి వెళ్ళి నారాయణ నారాయణ అనడం మొదలు పెట్టారు. చాలా చిన్నది, అంటే వ్యక్తిత్వానికి దివ్యత్వానికి ఒక చిన్న సవరణ చెప్తున్నాను అంతే మీకు మాస్టర్స్. అంటే అప్పుడు వెళ్ళి అడిగితే నారాయణ నారాయణ అని నేనే ఎక్కువ నిన్ను కొలుస్తున్నాను, నేనే నీతో ఎక్కువగా ఉంటున్నాను అని చెప్పాడంటే విష్ణుమూర్తికి. అప్పుడు తాను కాదు, భూలోకంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని చూడు అన్నారట. ఆ వ్యక్తిని చూడగానే ఆ వ్యక్తి ఉదయం లేవంగానే నారాయణ నేను మేలుకు పడుకుని లెగుస్తున్నాను కదా, నాకు ఈ రోజు నాకు జీవం ఇచ్చినందుకు థ్యాంక్ యూ నారాయణ అని చెప్పాడట. తర్వాత భోజనం తిన్నాడంట. భోజనం తింటూ నారాయణ థ్యాంక్స్ అన్నాడట. పిల్లలతో ఉన్నాడట. పిల్లలతో ఉన్న నారాయణ ఈ పిల్లలతో ఈ క్షణాన్ని నేను గడుపుతున్నాను, థ్యాంక్ యూ అని చెప్పుకున్నాడంట. అలాగా నిత్య కృత్యాల ఉదయం నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా పొలంలోకి వెళ్ళాడు, అక్కడ వరి విత్తనాలు వేసుకున్నాడు, ఎద్దులతో ఉన్నాడు, పాడి పంటలు చూసుకున్నాడు, బాహ్యంలోకి వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు, మళ్ళీ పడుకున్నాడు. అన్నింటి వరకు నారాయణ అంటే ఆత్మతత్వంతో ఉన్నట్టు అనమాట. నారాయణ నేను నీతో ఉన్నాను కదా అని చెప్పి ఒక కృతజ్ఞత చెప్పి పడుకుని పోయేవాడట. పడుకుని పోతే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేవంగానే మళ్ళీ ఇదే యథాతథంగా పెట్టాడు. అయితే నారదుడు అన్నాడంటే నాకన్నా ఎక్కువ జపించలేదు కదా అని చెప్పారట. అయితే ఒక తైలపు పాత్ర ఇస్తాను, నీ తల మీద పెట్టుకో, ఇది మొత్తం నా విష్ణులోకం అంతా తిరిగి వచ్చేసాక ఎప్పుడైతే నువ్వు ఈ తైలపు పాత్రలో తైలము ఒక్క చుక్క
చుక్క కూడా కింద పడకుండా పెట్టి తీసుకొచ్చినప్పుడు నేను నిన్ను నమ్ముతాను, తనకన్నా నువ్వే గొప్ప అని చెప్పాడట. ఎప్పుడైతే ఈ యొక్క తల మీద తైలపు పాత్ర నారదుడు పెట్టుకుని తల మీద పెట్టుకుని దృష్టి అంతా తల మీద ఉన్న దాని మీదే పెట్టుకుని మొత్తం విష్ణులోకం అంతా తిరిగేసి నేను వచ్చాడట. వచ్చి ఏం చెప్పాడంట, నా విష్ణుమూర్తి వారు నేను ఇదంతా కూడా తిరిగి వచ్చాను, అయితే ఈ ఒక్క చుక్క తైలపు చుక్క కూడా పడలేదు అని చెప్పారు నారదుడు. అయితే నువ్వేం చేసావు అన్నాడు. తైలపు పాత్ర పెట్టుకున్నాను, అది పడకుండా దృష్టి అంతా దాని మీద పెట్టుకుని నడిచాను అన్నాడు. నడిచినప్పుడు తన తిరుగుతున్నంత సేపు కూడా నారాయణ అండం మర్చిపోయాడట. ఎందుకంటే దృష్టి తన మీదకి వెళ్ళిపోయింది కదా, ఆ ఒక్క మస్తిష్కపు తైలపు గిన్నె మీదకి వెళ్ళిపోయింది. అందుకని నారాయణ అండం మర్చిపోయాడట. అలాగా వ్యక్తిత్వంలో ఉన్న మనము చూడండి, వ్యక్తిత్వంలో అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏం చేశాడంటే తన పాత్రలు, తండ్రి పాత్ర, ఒక వ్యవసాయదారుడుగా ఉన్న పాత్ర, ఒక ఇంటి యజమాని పాత్ర, బాహ్యంలో ఉన్న పాత్ర, మళ్ళీ పడుకునేటప్పుడు పడుకునే ఈ పాత్రలన్నీ కూడా తండ్రి, అన్నయ్య, చెల్లి, అక్క, ఇంకా వదిన, ఇంకా ఎన్ని పాత్రలో ఉన్నా సరే తను నారాయణ మంత్రాన్ని వదలలేదు. అంటే మనం ఎన్ని పాత్రలో ఉన్నా సరే మన ఆత్మతత్వాన్ని వదలకూడదు. అంటే తైలపు పాత్ర ఒక్క పాత్ర నారదుడు పెట్టుకునేసప్పటికి ఈ యొక్క నారాయణ మంత్రాన్ని వదిలేసాడు. అంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బాహ్యంలో ఉంటూ, అమ్మగా ఉంటూ, అక్కగా ఉంటూ, చెల్లిగా ఉంటూ అదే లీనమైపోతున్నాం. ఎలా వ్యక్తిత్వపు మనసులో ఉండిపోయి ఆ వ్యక్తిత్వ పాత్రలో అది నేనే అని, శరీరంలో ఉన్నప్పుడు శరీరము నేనే అనుకుంటున్నాం, మనసుతో ఉన్నప్పుడు ఆ మనసుని నేనే అనుకుంటున్నాం, బుద్ధితో ఆలోచించేటప్పుడు ఆ బుద్ధిని కూడా నేనే అనుకుంటున్నాం. అలా నేను అనుకునేటప్పుడు ఆ నేను అనుకుని అందులోనే ఉండిపోతున్నాం. అప్పుడు ఆ లోపల ఉన్న ఈ మూడు కదలడానికి, ఇవన్నీ కదలడానికి అసలైన మూల కారణం నాలో ఉన్న నేనే కదా, నా ఆత్మస్వరూపమే కదా అని మనం గ్రహించడం మర్చిపోతున్నాం. దాన్ని గుర్తుగా పెట్టుకుని ఆ సాక్షాత్తు దైవాన్ని నేను, ఆ కాంతి పుంజాన్ని నేను, ఆ ఆత్మని పరమాత్మని నేను అని తెలుసుకుని నా ఒక్క స్ఫురణ వల్లే ఈ శరీరం కదులుతుంది, నా ఒక్క ఆత్మ ఒక్క శక్తి వల్లే ఈ మనసు పనిచేస్తుంది, నా ఒక్క ఆత్మ శక్తి వల్లే ఈ యొక్క ఆలోచనలు వస్తున్నాయి, ఈ బుద్ధి పనిచేస్తుంది, ఇవన్నీ. కాబట్టి ఎన్ని పాత్రలో ఉన్నా, ఎంత బాహ్యంలో ఉన్నా, ఎంత మన ధ్యాన స్థితిలో ఉన్నా, మొత్తం ఆత్మతత్వంతో మమేకం ఉన్నప్పుడు మనమే అద్భుత కుసుమాలుగా ఉంటాము. మన మస్తిష్కం కూడా అద్భుతంగా వికసిస్తుంది, ఆనందంగా ఉంటాం. అప్పుడు అద్భుత కుసుమాలుగా మనమే ఉంటాం. దైవీకమైన అసలైన మూల సృష్టికారినిగా కూడా మనమే ఉంటాం. మనం ఇంకా ప్రతి క్షణం కూడా ఆత్మ కాంతి పుంజము, సాక్షాత్తు దైవాన్ని నేను అన్న నిగూఢ సత్యాన్ని మరవకుండా మన బాహ్యంలో చేస్తున్న ప్రతి పని చేసుకుంటూ మరలా మన దివ్యత్వంలోకి తిరిగి వెళ్ళిపోవడమే మాస్టర్స్. ఆ వ్యక్తిత్వంగా ఉండడమే కష్టం. ఎందుకంటే ఇక్కడ ఎన్నో తెలివితేటలు ఉండాలి, ఎన్నో మోసాలు ఉండాలి, ఇంకా ఏవేవో ఉండాలి. అన్ని జరుగుతూనే గానీ, అందరినీ గెలిస్తేనే గానీ వ్యక్తిత్వంగా ఉండలేం. అలాగే దైవంగా ఉండాలంటే ఏమీ అక్కర్లేదు మాస్టర్స్. హాయిగా ఆనందంగా చిరునవ్వుతో ఆత్మానందంతో ఆత్మతత్వంతో మమేకమైపోయి ఒకే ఏక స్థితిలో ఉంటూ మనం ముందుకెళ్ళిపోవచ్చు మాస్టర్స్. మన అద్భుతమైన విజయాలు మన సొంతం అవుతాయి. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు అనసూయ మేడం గారు మీరు అద్భుతంగా చెప్పారు. మీకు కోయిల్ మాస్టర్ కి, లైట్ వర్కర్స్ టీం మొత్తానికి, రంజిత్ సార్ కి, అందరికి నా తరపున, అల్లాబక్షు గారి తరపున, అలాగే నా రామ్ తరపున కూడా మీకు అనంత కోటి దివ్య ప్రణామములు. థ్యాంక్ యూ కోయిల్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు సార్ వచ్చారా? బాగుంది మ్యామ్. లేదు మ్యామ్, సార్ అయితే రాలేదు ఇంకా. ఓకే ఓకే, నువ్వే చెప్పు. ఎస్ మ్యామ్. క్లాస్ చాలా బాగుంది. స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండింది మ్యామ్. స్టోరీ అన్న వెంటనే వినాలనిపించింది. చాలా బాగుంది స్టోరీ అయితే. మెడిటేషన్ కూడా చాలా బాగా చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన రంజిత్ సార్ కి, అల్లాబక్షు సార్ కి, శ్రీదేవి మ్యామ్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.